హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం. మన టెర్రస్ గార్డెన్ ఇంత గ్రీన్‌గా ఉండడానికి సీక్రెట్ ఏంటో మరి మీకు కూడా చూపించాలి కదా నేను. అయితే మరి మన సీక్రెట్ ఏంటో మీ ముందుకే తెచ్చేసానండి. మన లైవ్‌లోనే చేసి చూపిస్తాను. మనకి ఎంత యాసవిలో కూడా మన మొక్కలు ఎలా ఉన్నాయనేది మీరు చూసారు కదా. ఇక్కడ కోడిగుడ్లు అండి ఇవి. కోడిగుడ్లు ఇవి మన ఆమ్లెట్ అది వేసుకుంటాం కదా, కోడిగుడ్డు కూర వేసుకున్నప్పుడు వచ్చిన గుడ్లు తొక్కలు ఇవి. ఈ తొక్కల్ని మనం కలెక్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. మా ఇంట్లో వచ్చిన కోడిగుడ్లు తొక్కలు ఇవన్నీ కూడా నేను ఒక పక్కన పెట్టి 2 రోజులైతే ఎండబెట్టడం జరిగింది. ఇవి ఎండబెట్టాక లోపల వచ్చే పొర అనేది మనం తీసేసుకోవాలండి. మనం ఇలా తీసేయాలన్నమాట వచ్చిన పొర అంతా కూడా. ఇప్పుడు ఇలా చితికితే ఇలా చితికిపోవాలి, అంతలా మనం ఎండబెట్టాలి వీటిని. ఇది పొడిలా చేసి మన మొక్కలకి ఇచ్చుకుంటే మన మొక్కలు అనేది చాలా బాగుంటాయండి. ఇది ఇలా మీకైతే చూపిస్తాను నేను. మనం ఇలా పొడి కింద కూడా మనం ఇలా చిదిపేసి కూడా వేసేసుకోవచ్చండి. ఇలా చిదిపి వేసుకోవడం వల్ల వెంటనే అయితే మనం మొక్కకి ఇది అవ్వదు. మనం ఇలా పొడి చేసి మొక్కలకి ఇచ్చుకుంటే మనకి వెంటనే రిజల్ట్ అనేది మనకు తెలుస్తుందండి. నేను మిక్సీలో పొడి చేసి మీకు చూపిస్తాను. ఈజీగా అయిపోద్దండి పొడి అయితే. మన పౌడర్ లాగా మనం బరగ్గా చేసేసుకోవచ్చు, లేకపోతే బాగా మెత్తగా అనేది మనం చేసుకోవచ్చు. వేసుకున్నాం కదా, ఈ పొడిని మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలితే మొక్క వీక్గా ఉంది అని అనుకున్నప్పుడు ఈ పొడి మనం కొంచెం ఆ మొక్క మొదలు వేసుకుంటే మనకి బోన్ మీల్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందండి ఈ పొడి. నేను ఈ పొడి మీ ముందే లైవ్లో వేసి చూపిస్తాను. దీన్ని పక్కన పెట్టుకుందాం అందాక. మరి ఇంకొక లిక్విడ్ ఏంటనేది మనం చూద్దామండి. ఇదైతే మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే మనకు అందుబాటులోనే ఉంటుంది. మనకి పల్లెటూరులో అయినా ఎక్కడైనా కానీ మనకి గానుగు దగ్గర దొరుకుతుందండి. ఇది గానుగు చెక్క, నువ్వుల చెక్క. ఇది నువ్వులుంటే నువ్వులతోని కూడా మనం చేసుకోవచ్చు దీన్ని. నువ్వులు లేని వాళ్ళైతే ఇలా కూడా మనం ఈ ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చిన చెక్కను కూడా మనం ఇలా పొడి కింద కూడా అమ్ముతారండి. మనకి ఊరంతా కూడా మనకు తెస్తా ఉంటారు. నేను అప్పుడు ఈ ఒక 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇది తెచ్చిన చెక్క అయిపోయింది మనకి. మనం మొక్కలను పట్టుకోవాలండి. ఇది ఎక్కువ రోజులు మనం నిలవ అనేది ఉంచుకోకూడదు. దీన్ని లిక్విడ్ తయారు చేశాక నిలవ అనేది మనం పెట్టుకోకూడదు. ఇలా 3 ప్యాకెట్లు అయితే నేను తీసుకున్నానండి. ఈ లిక్విడ్ అయితే మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. పళ్ళ మొక్కలు కానివ్వండి, తీగ జాతులకైనా, వంగపాదులకైనా, ఇంకా దేనికైనా పూత పిండి నిలవడానికైతే ఇది బాగా పనిచేస్తుందండి ఈ లిక్విడ్. మన మిద్దె తోటలో నేను ఎక్కువగా వాడతాను దీన్ని. పెద్ద ఖర్చు ఏమి అవ్వదండి. ఒక 50-60 రూపాయలతో మనం మొక్కల్లో గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట మనకి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పెరటి తోటలో కూడా వాడుకోవచ్చండి దీన్ని. మొక్కలకి ఏ మొక్కకైనా మనం ఇచ్చుకోవచ్చు దీన్ని. దీని రిజల్ట్ అనేది మనకు నెల రోజుల్లోనే మనకు తెలిసిపోద్ది. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. మొక్కలు ఇంత యాసవిలో కూడా చూడండి ఎంత బాగున్నాయో, ఎంత గ్రోత్గా ఉన్నాయో. పళ్ళ మొక్కలకైతే ఇంకా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్. గుడ్లు 4 గుడ్లు తీసుకున్నానండి నేను ఇక్కడ. 4 గుడ్లు సరిపోతాయి. ఇది దగ్గర 1/4 కిలో దగ్గర రావచ్చు ఆ పౌడర్. ఇది చక్కగా కూడా దొరుకుతుందండి. మనం చెక్క తెచ్చుకుని ఆడుకున్నా సరిపోద్ది. నేను నాకు ఇంకా చెక్క లేదు కదా చూపించడానికి మీకని నేను ఈ పౌడర్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఊరంట వస్తే తీసుకున్నాను పొడి. బీరపాదులకైతే మరీ పని చేస్తుందండి. మన బీరపాదులు చూసారు కదా ఎంత బాగా వస్తాయో కాయలు ఎప్పటికప్పుడే.
మనం కోస్తూనే ఉంటాం అలా కాయలైతే. సమ్మర్లో కూడా బాగా పనిచేస్తుందండి లిక్విడ్. ఇలా 3 రోజుల పాటు అయితే మనం ఇదంతా కూడా కలిసేలాగా మనం దీన్ని అంతా గిలకొట్టాలన్నమాట. తిప్పాలి దీన్ని అంతా ఇలా నొరగ తేలే వరకు మనం తిప్పుకుంటే మనకి ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుందండి. దీంట్లో చిన్న బెల్లం ముక్క అని వేసుకుంటే ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. కానీ మన దగ్గర ఉంది కదా, ఇది పాడైపోయింది మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళే, సరే ఉంది కదా అని నా దగ్గర నేను వేస్తున్నాను. ఇది చిన్న ముక్క అయితే వేసానండి. ఇది వేయటం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది, బేగా లిక్విడ్ పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. దీన్ని 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నీళ్లు అయితే దీంట్లో పోసి పెడతానండి. తర్వాత బకెట్లో మన పుల్లటి గంజి వాసన వచ్చినట్టు వస్తుందండి. ఇది అంతలా కమ్మగా వాసన వస్తుంది. ఇది ఇలా ఈ డబ్బాతో మనం ఒక 15 డబ్బాలు నీళ్లు తీసుకుంటే ఒక డబ్బా లిక్విడ్ తీసుకోవాలి. ఈ లిక్విడ్ ఇదేంటి ఉంది అనుకుంటున్నారా, దీని నిండా నీళ్లు పోసి పక్కన పెడతానండి. మీకు మామూలుగా కలిపి చూపించాను అంతే. అలా మనం ఒక్కొక్క మొగ్గు చొప్పున ఒక్కొక్క మొక్కకి మనం మొక్కను ఎక్కువైనా ఏం పర్లేదండి. ఇది ఆర్గానిక్గా తయారు చేసింది కదా మనం. ఇది ఈ ఫర్టిలైజర్ 3 రోజుల్లో రెడీ అయిపోద్ది. ఇక్కడ మనకి ఎప్పుడు వాడుకునే లిక్విడేనండి ఇది. మనం మిగిలిపోయిన సద్దన్నం. ఇదైతే ఇంకా రిజల్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇది మనం ఇది పడేసేదాన్ని కూడా మనం దీన్ని మొక్కలకైతే చాలా బాగా వాడుకోవచ్చు. అంత బాగా పనిచేస్తుంది. ఇది 2 రోజుల పాటు అయితే నేను పక్కన పెట్టేశాను. మనకు మిగిలిన అన్నమేనండి ఇది. మనం తినగా మిగిలిన రైస్. ఇది చీకిపోయి చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇది దీన్ని 2 విధాలుగా అయితే నేను వాడుతూ ఉంటాను. ఇంతవరకు ఒకసారి చూసారు కదా, నీళ్లు పోసి పక్కన పెట్టాను. ఇది ఈసారి బెల్లం అంతా ఇందులో 1/2 కేజీ బెల్లం వరకు చితక్కొట్టి వేయాలండి ఇందులోని. ఇది బెల్లం అంతా ఇందులో వేసేస్తున్నాను. బూజులా పాము అవుద్ది అనమాట. ఇది మనం పొద్దున్న సాయంత్రం కూడా దీన్ని ఒక 15 రోజుల పాటు కలిపి మనకు కావాల్సిన వాడల్లా వాడుకోవచ్చు. ఇది 2 నెలల దగ్గర ఉంటుందండి అలా చేసుకుంటే. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది దీన్ని కూడా ఇలా డబ్బా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈరోజు ఈ 3 చూపిస్తున్నానండి మీకు. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మనం మిద్దె తోటలో వాడేవి. ఈ ఎగ్సెల్స్ పొడి మీకు లైవ్లోనే వేసి చూపిస్తాను, మన మొక్కలకి ఎలా ఇస్తాం అనేది. ఇది గులాబీ చెట్టు నా ముందు పెట్టింది. దానికి 1 స్పూన్ వరకు అయితే సరిపోతుందండి. ఇప్పుడు పూలు ఉన్నాయి కదా, దీనికి ఇంకా బాగా పోస్తాయి అన్నమాట. పువ్వులు మొగ్గలు అవి బాగా వస్తాయండి. చెట్టు కూడా గ్రోత్ బాగుంటుంది. ఇంత సమ్మర్లో కూడా చూసారా మన బంతి పూలు ఎంత బాగా వచ్చాయో. నేను ద్రాక్ష పాదులు పెట్టానండి బంతి చెట్టు. పూలు చూడండి ఎంత బాగున్నాయి మన మిద్దె తోటలో. మందార మొక్కలకైతే ఇంకా బాగా పనిచేస్తుందండి. ఇది వీక్గా ఉంటాయి కదా మొక్కలు, అలాంటప్పుడు మనం వారానికి ఒకసారి మొక్కల మొదట వేస్తే మన ఇంటికి పిల్లర్స్ ఎంత ఇదో మొక్కలకు కూడా ఇదే అంత ఇదండి. అంత బాగా పనిచేస్తుంది ఈ పొడి. బోన్ మీల్ అందుబాటులో లేని వాళ్ళైతే ఇది మనకి ఈజీగా ఇంట్లో 0 కాస్ట్లో చేసుకోవచ్చండి. 1 రూపాయి కూడా ఖర్చు ఉండదు. చక్కగా చేసి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మొక్కలు కనకాంబరాలు చూసారు ఎంత బాగా పూసాయో. ఇలాంటి పూల మొక్కలకి మనం అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ ఉంటే 15 రోజులకు ఒకసారి మొక్కలకి కాల్షియం అనేది అందుద్ది అనమాట. పళ్ళ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. మనం మిర్చి మొక్కకి వేసాను కదా, పూత పిందె ఉంది దానికి. పళ్ళ మొక్కల్లో రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది బోన్ మీల్ అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. అది లేదు అని అన్న పక్షులో మనకి ఎక్కువ దొరికాయి అనుకోండి, ఇవన్నీ చక్కగా మనం ఇలా పొడి చేసి
మన మొక్కలకి ఇచ్చేసుకోవటమే. ఇది 3 రోజులు పోయిన తర్వాత తయారైన లిక్విడ్. లిక్విడ్ అయితే తయారైపోయింది కదా, హార్వెస్ట్ చేసేసానండి. చేసిన తర్వాత మరి మీకు ఎలా కలిపి పోయాలో చూపించాలి కదా. ఇలా కలుపుకొని మనం మొక్కలకి ఒక్కొక్క మగ్గు చొప్పున అయితే ఇచ్చేసుకోవటమేనండి. ఇలా ఇస్తే మన మొక్కల్లో గ్రోత్ అనేది బాగుంటుంది. మొక్కలు గ్రీన్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంతేనండి, మన మొక్కలకి ఎలా ఇచ్చుకుంటే సరిపోద్ది. మన మొక్కల సీక్రెట్ ఇదేనండి. మీ అందరూ కూడా ఇలా చేసి మీ మొక్కలు కూడా ఇవ్వండి. ఇంతే బాగా కాయలు పువ్వులు కోసుకుందరు కానీ. ఉంటానండి. బాయ్ అండి.